హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నేను వచ్చేసి బ్యాళ్ళు అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను అండి. ఒక గ్లాస్ బ్యాళ్ళకి కానీ 3 గ్లాస్ వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసాను. నేను ఉప్పు నీళ్ళల్లో వచ్చేసి టమోటాలు, పచ్చిమిరకాయలు కడుక్కున్నానండి. అదే వచ్చేసి కుక్కర్లో వేసుకున్నాను. ఒక 20 పచ్చిమిరకాయలు, 2 టమోటాలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే గోంగూర కూడా కడిగి కుక్కర్లో వేసుకుంటున్నానండి. తర్వాత ఒక స్పూను ఒట్టి కారం తీసుకొని వేసుకుంటున్నాను. ఒట్టి కారం కూడా వేసుకుంటానండి. పచ్చిమిరకాయలు 20 వేసుకున్నాను కాబట్టి ఒట్టి కారం కూడా పడుతుంది. మనకు పులుపుకు అప్పుడైతేనే కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటున్నాను. నేను ఒక బండిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే తెల్ల ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేపుకొని అందులో కరివేపాకు, అట్లనే పెద్ద ఆనియన్ వేసుకొని కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒట్టిమిరకాయ వేసుకుంటున్నానండి. ఈ ఒట్టిమిరకాయ వేగిన తర్వాత మన పప్పు అనేది ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి, పప్పు అనేది మెత్తగా ఉడికింది. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా మెతుక్కుంటున్నానండి. మనకు ముందుగా పోపు వేగింది కదండి, ఈ పోపు వచ్చేసి పప్పులో కలిపేద్దాము. చూడండి, పప్పులో అనేది వేసి నేను 2 బాగా కలిసే విధంగా కలుపుకొని ఒకసారి వెయిట్ చేస్తున్నానండి. 2 కలిసిన తర్వాత ఈ పప్పు అనేది జొన్న రొట్టెలకు చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పప్పు అనేది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. గోంగూర పప్పు అనేది చాలా ఈజీగా అయిపోతుంది. రొట్టెలో తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.